నమస్తే మా గుడ్ మార్నింగ్ సన్ రైజ్ 7 కంటే ముందు లేచి థంబ్నెయిల్ కోసం ఒక ఫోటో దిగాలని చెప్పిన కదా. గెస్ వాట్, నేను లేవలేదు. దీపేష్ గారికి 7 గంటలకు లేపమని చెప్పిన, వాడు పాపం ఒక 7-8 కాళ్ళు కూడా చేసాడు. ఐఎమ్ డైరెక్ట్లీ ఇన్ కోమా. సో ఇట్లాంటి ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తాయేమో అని చెప్పి ముందే గ్రహించి దీపేష్ గారికి చెప్పిన, ఏదో ఒక థంబ్నెయిల్ అయితే చేసి పెట్టే బాబాయ్, ఒకవేళ ఇట్లాంటి ఎర్రర్లు ఏమన్నా వస్తే అది వాడుకోవచ్చు అని చెప్పిన. సో ఒక థంబ్నెయిల్ సెట్ చేసి అప్లోడ్ చేసాడు అని మనం బతికిపోయినాం. ఎనీవేస్, టుడే ఇస్ మండే, మళ్ళీ వీక్ స్టార్ట్ అయింది. ఈ రోజు వర్క్ ఫ్రమ్ హోమే. లెట్స్ స్టార్ట్ ఆ డే. గ్యాప్ లో 11:30 అవుతుంది. ఇప్పుడే కొంచెం సేపు పని చేసుకున్నా. మనీష్ గారు కాఫీ చేసిండు. లెట్స్ హ్యావ్ ఇట్. మనీష్ భాయ్, ఏం చేస్తున్నావు? ఫ్రైడ్ రైస్ కి రైస్ బ్రో. ఇప్పుడు ఏమైంది? రిపేర్ డన్నా మొత్తం? బ్యాటరీ పెట్టినాం. బ్యాటరీ పెట్టగానే ఆన్ అయింది. ఓకే. ఎందుకంటే అలా కొంచెం ఛార్జింగ్ ఉంది బ్యాటరీ కాబట్టి ఆన్ అయింది. ఓకే. తర్వాత మనది చార్జర్ పెడితే ఎక్కుతలేదు మళ్ళీ. సో ప్రాబబ్లీ పోర్ట్ అన్న చార్జర్ అన్న. ఓకే. చార్జర్ ఆర్డర్ పెట్టినాం. చార్జర్ పోర్ట్ ఆర్డర్ చేసినాం. కరెక్టే. ఓకే. సో ఇన్ దట్ కేస్ బ్యాటరీ కరెక్టే, మనది పాతది కూడా కరెక్టే ఉండొచ్చు కదా? ఉండొచ్చు, కానీ ఎట్లా ఖరాబ్ అయిపోయింది. అంటే స్టోర్ చేసుకోవట్లేదు. ఎట్లా కెపాసిటీ అప్పుడప్పుడు వస్తే అప్పుడప్పుడు రాదు. పోతే పోనీ ఏమన్నా చూద్దాం. ఇది ఒక 2 days వాడి కూల్. మొత్తం ఐటీ స్కిల్స్ అన్ని వాడుతున్నా అంటావు బీటెక్ లో నేర్చుకున్నాయి. 2 స్క్రోల్ ఇప్పుడు అంతే. Meanwhile, 3 hours later. अभी 4:50 हो रही है और अब भी काम चालू है. అప్పటి నుంచి పని చేస్తున్నా, కొంచెం మైండ్ అంతా ఓవర్వెల్మింగ్ ఉంది. మేబీ బికాస్ ఆఫ్ ద లాంగ్ వీకెండ్ దట్ వి హావ్ టేకెన్. అంటే చాలా రిలాక్స్డ్ గా అటు ఇటు తిరగడానికి, దానికంటే ముందు రోజు హాఫ్ డే ఇట్లా పని నుంచి కొంచెం వేరే డైరెక్షన్ కి పోయినాం కదా. లాస్ట్ వీక్ అంతా పనులు ఎక్కువ టైం పెట్టలేదు. ఇప్పుడు మళ్ళీ గెట్టింగ్ బ్యాక్ టు ఇట్. ధూల్ తీరిపోతుంది అమ్మా. బట్ ఇట్స్ గోయింగ్ నైస్. మైండ్ ఒకటే వేరే లెవెల్ హెడేక్ నడుస్తుంది. ఐ నీడ్ టు డూ సంథింగ్. మెంటల్ స్టేట్ కొంచెం కరెక్ట్ లేదు. మన మనీష్ గాడేమో ఒక హాఫ్ అన్ అవర్ ముందు జిమ్ పోయిండు. నాకేమో వేరే లెవెల్ మెంటల్ లేస్తుంది. సో మేబీ లెట్స్ మేక్ అ స్మాల్ pizza, cause why not? 5 minutes later. Done. I made this nice pizza toast. This looks so good. Let's enjoy this. Cheers. Soon after. Done with the workout. It was a nice decent session. Workout చేస్తున్నా బానే ఉండే. All of a sudden, for the first time in my history, నా జీవితంలో ఇట్లా ఎప్పుడు కాలేదు, ఎయిర్ పాడ్స్ ది ముందు టిప్ ఇరిగిపోయింది. ఇవి ఐ థింక్ నా 4th పేర్ అనుకుంటా. ఇప్పటికి 2-3 సార్లు ఎయిర్ పాడ్స్ కూడా కొట్టుకున్నా. బట్ ఇట్లా రబ్బర్ ది టిప్ ఇరిగిపోవడం అయితే ఎప్పుడు కాలేదు. అప్పటి నుంచి లెఫ్ట్ ఇయర్ ది ఇట్లా వేలాడుతుంటే ఈ కొనువు పిరి మీదే కష్టపడి వర్కౌట్ చేసిన. ఎస్పెషల్లీ లెక్కల్స్ అప్పుడు పడుకొని లైన్ లెక్కలు చేస్తున్నా కదా, ఇది ఎక్కడ కింద పడుతుందిరా బాయ్ అని చెప్పేసి ఒక రకంగా టెన్షన్ అవుతుంది. ఇప్పుడు ఇది కింద పడ్డది అనుకో, ఒక్క చోల పాట వస్తుందో తెలియదు, లేకపోతే మొత్తానికి పాట ఆగిపోతుందో తెలియదు, లేకపోతే ఎయిర్ పాడ్స్ లో కాకుండా డైరెక్ట్ ఫోన్ లో నుంచి పాట వస్తుందో తెలియదు. నేను పాటినేటప్పుడు అంటే ఓకే, సడన్ గా బయట స్పీకర్ లా వన బీ మై చెమ్మక్ చెల్లో అంటే ఎట్లుంటది. సో అందుకే ఈ కొనువు పిరి పోకుండా ఉంచడానికి చాలా కష్టపడి, ఓపిక ఇంకా శ్రద్ధతోని కష్టపడి వర్కౌట్ కంప్లీట్ చేసిన. ఎనీవేస్, లెట్స్ గో హోమ్ అండ్ దీనికి ఆపరేషన్ చేసి దాన్ని సెట్ చేయాలి. ఎట్లా బ్రో, స్క్రూ డ్రైవర్ ఉండేగా, అది కూడా దీంతో ట్రై చేస్తున్నాం. అది ఇంకా తోటి లేదా? వస్తలేదురా. వచ్చింది. గాట్ దిస్. ఇప్పటిదాకా ఓపెన్ చేస్తుంటే తెలిసింది ఇంకొక చెవుది కూడా ఆల్మోస్ట్ తిరిగిపోవడానికి రెడీగా ఉంది. ఇవి మీడియం సైజ్ టిప్స్. మన దగ్గర ఇప్పుడు వీటి రిప్లేస్మెంట్ ఉందా లేదా ఏందా మన డబ్బాలు ఓపెన్ చేసి చూడాలి. హోప్ఫుల్లీ వి హ్యావ్ ఇట్. వి హ్యావ్ ద బాక్స్ అండ్ ఎయిర్ పాడ్స్. ఇదేంద్రా, 2 ఎక్సెస్లు ఉన్నాయి, 2 ఎల్లులు ఉన్నాయి. అఫ్ కోర్స్ ఏం లేదు, దీనికి పెట్టేసి ఉంది కాబట్టి. ఎస్ ఒకటే ఉంది, 2 లేవు. ఇలా పడిపోయిందంటవా? లేదురా, ఒకటేస్తుంది బ్రో. బిస్కెటేగా వెళ్ళే అంటో ఇక మన బతుకుకి టైట్ అయిపోతేమో కదా బాయ్. ఓకే, ఇంతగానో ఎవరు ఊగాడు కదా, సరిపోతుంది కదా. వర్కౌట్ చేసేటప్పుడు పడిపోకుంటే అదే హ్యాపీ. ఇట్లా కొంచెము ట్విస్ట్ చేసుకొని పెట్టుకో, ఇట్లా పైకన్నా మరి రైట్. విచిత్రంగా ఉంది. లాక్ అవ్వాలి ఇట్లా. కొందరు ఇట్లనే వేస్తారు, వెనకాల కంటే కాదు ముందరికి కొంచెం. అంటే ఓకే, మనకు పెద్ద ఆప్షన్ లేదు, ఇది ఒకటే. ఏదో పెద్ద ఆప్షన్ అన్నట్టు ఉన్నది ఎక్సెస్, లేదు అంటే ఒక్కేస్తుంది. అరే గుర్తొచ్చిందిరా, నిఖిల్ గాడికి ఇచ్చినారా. అప్పుడు నిఖిల్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చినుండే, వాడికి అడిగితే ఇచ్చిన. షూస్ ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు ఉంటున్నాయి. అందుకే ఐ గాట్ అ షూ ర్యాక్. లెట్స్ ఇన్స్టాల్ దిస్. నీట్లీ డన్. అండ్ బైక్ కూడా ఒకటి. షూ ర్యాక్ తో పాటు
వి గాట్ మ్యాజిక్ బుల్లెట్. ఒక 2-3 వారాల నుంచి తీసుకుందాం అనుకుంటున్నా. ఫైనల్లీ ఈ రోజు డీల్ వచ్చింది. డీల్ ఏంటంటే $3 తక్కువకు ఉంది అంతే. నార్మల్ గా 32 ఉంటుంది, 29కి వచ్చింది. విత్ టాక్సెస్ మళ్ళీ 32 అయింది. బట్ వి ఫైనలీ హ్యావ్ ఇట్. రోజు ఓవర్ నైట్ ఓట్సే తింటూ ఉంటే కొంచెం బోర్ కొడుతుంది. అందుకని మేబీ బ్రేక్ఫాస్ట్ కి ఇన్స్టెడ్ ఆఫ్ ఓవర్ నైట్ ఓట్స్ సేమ్ అవే ఇంగ్రీడియంట్స్ తోని మనం షేక్ చేసుకొని తాగొచ్చు. ఆల్రెడీ మన దగ్గర మిక్సీ ఉంది కదరా చిట్నాయుడు, ఇప్పుడు ఈ డబ్బు ఎందుకురా అంటే కన్వీనియన్స్ అంతే. డైరెక్ట్ దీంట్లోనే మిక్సీ చేసి దీంట్లోనే తాగేయచ్చు. ఇది యూజర్ గైడ్. ఓ మై గాడ్, సో మెనీ డబ్బాస్. ఒక్క మిక్సీకి ఒక 3-4 సైజుల పైన డబ్బాలు ఇచ్చిర్రు. ఇంత చిన్నవి మన యూస్ కేస్ కి దేనికి సరిపోవు కాబట్టి ఈ 2 పక్కన పెట్టేసి ఇది ఒకటి వాడుకుంటే సరిపోతుంది. ఆల్ సెట్. ఆల్రైట్, స్నానం చేయడానికంటే ముందు లెట్స్ హ్యావ్ డిన్నర్. మనీష్ భాయ్, ఇప్పుడు డెమాన్ స్లేయర్ లో లాస్ట్ ఎపిసోడ్ ఉన్నాం, ఫినాలే. ఇది చూస్తే మనం థియేటర్ కి పోయి సినిమా చూడొచ్చు. ఒక 43 minutes ఉంది ఎపిసోడ్. ఇప్పుడు ఈ ఒక్క ఎపిసోడ్ కాకుండా ఇంకేమన్నా చూడాల్సి ఉంటుందా సినిమా చూడడానికంటే? ఆల్రెడీ అన్ని సీజన్లు అన్ని ఆర్క్లు అయిపోయినాయి. ఇప్పుడు ఈ లాస్ట్ ఎపిసోడ్ కాకుండా ఇంకేమన్నా చూసేది ఉందా? ఇంకేదో సినిమా ఉందని చెప్పినావు కదా, మళ్ళీ అదేంది ఒకటేదో 1 hour ఏదో ఉంటుందన్నో సంథింగ్. ఇది స్వాట్స్ విత్ విలేజ్, ఇంకా దాని మధ్యలో ఈ 2 ఎపిసోడ్లు 2 ఎపిసోడ్లు సినిమా పెట్టింది అంతే. ఓకే, ముందు సీజన్ 2, తర్వాత సీజన్ 2 ఎపిసోడ్లు. ఓకే, ఇప్పుడు అవి చూడాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ నేను ఎపిసోడ్ చూసేసిన కాబట్టి. ఆల్రైట్, సో లాస్ట్ ఎపిసోడ్, లెట్స్ డూ దిస్. ది హషీరా యునైట్, ద లాస్ట్ ఎపిసోడ్, 40 minutes. లెట్స్ గో. More later. లాస్ట్ లో అయితే యానిమేషన్ అసలు క్రేజీ ఉందిరా. మన మూజాన్ గడ్ రీజనరేషన్ ఒకటి, నెక్స్ట్ ఈ ఫైట్ దగ్గర అదొకటి క్రేజీ ఉండే. ఇదంతా బాగుంది. ఈ లాస్ట్ ఫైట్ సెగ్మెంట్ ది క్రేజీ ఉండే. మన స్టోన్ షిరాగడ్ అయితే అసలు డేంజర్. వాడు మామూలుడు కదా. వాడిది ఆ చేతిలో చూస్తుంటే నాకు ఏం గుర్తొచ్చింది తెలుసా? బల్లాలు గుర్తొచ్చిండు రా బాహుబలి. ఇలా తిప్పి తిప్పి కొడుతుండు కదరా, క్రేజీ ఉంది. ఇంకేదో ఉంది పోస్ట్ క్రెడిట్స్. ఓ క్రేజీ. ఫైనలీ డెమాన్ స్లేయర్ చూసేసిన మొత్తం, వీఆర్ డన్. సినిమా చూసేస్తే సెట్. థియేటర్స్ లో ఇంకా ఉంది, అయిపోలేదు. ఇంకొక 3 days లో థియేటర్స్ నుంచి వెళ్ళిపోయేటట్టుంది. వీ హావ్ టు వాచ్ ఇట్ బై దెన్. రేపు వెళ్ళొచ్చు. రేపు నైట్ 8-10 కుంది. ఆఫీస్ తర్వాత వెళ్ళిపోవచ్చు. సాయంత్రం 8-10 కంటే వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఎన్ని hours మూవీ ఇది? 2 hours 35 minutes అంట. లాస్ట్ 35 minutes చెప్ప వద్దు, పర్లేదు. క్రేజీ. ఓకే, సో ద నెక్స్ట్ ఐటమ్ చైన్సా మ్యాన్. టోటల్ ఎపిసోడ్స్ లాగా చూస్తే ఉన్నాయిరా 12 ఎపిసోడ్లు. కూల్. జస్ట్ 12 episodes. ఒక్క ఎపిసోడ్ 20 minutes ఏమో ఉంది. మనం ఎపిసోడ్స్ లాగా చూడొద్దు అని అనుకుంటే కంపైలేషన్ లాగా మూవీస్ తీసిండ్రు 2. ఆ ఎపిసోడ్స్ నే రీకట్ చేసి సంథింగ్ సెట్ చేసిండ్రు. ఇప్పుడు డెమాన్ స్లేయర్ సినిమా చూడడానికి థియేటర్ పోతున్నాం కదా. మనీష్ ఏమో చైన్సా మ్యాన్ సినిమా కూడా చూడాలి అని అంటున్నాడు. మనకేమో ఇంకా దాని గురించి ఏం తెలియదు, క్యారెక్టర్లు తెలియదు. ఓన్లీ చైన్సా మ్యాన్ గాడు ఎట్లుంటాడో ఈ రోజు చూసిన. నేను ఓన్లీ చేతులు 2 చైన్సాస్ ఉంటాయి అనుకున్నా, కానీ వాడి ఫేస్ కూడా చైన్సానే ఉంది. దాని తప్ప నాకేం తెలియదు. ఇప్పుడు రెడిట్ లో ఒకసారి రీసెర్చ్ చేస్తుంటే కంపైలేషన్ మూవీ బెటర్, యానిమే బెటర్ చూస్తున్నా. జాపనీస్ ఫ్యాన్స్ కి ఒరిజినల్ టీవీ యానిమే డైరెక్షన్ నచ్చలేదంట. అండ్ ద బ్యాక్లాష్ వాస్ బ్యాడ్ ఎనఫ్ దట్ ద డైరెక్టర్ ఫర్ ద సిరీస్ వాస్ రీప్లేస్డ్ గోయింగ్ ఫార్వర్డ్ అంట. దిస్ న్యూ డైరెక్టర్ ఇస్ ద వన్ హూ ఎడిటెడ్ ద కంపైలేషన్ మూవీ విచ్ ఇస్ గెటింగ్ a lot praise from the people who dislike the original directing. All right, so I think I'm going to watch the movie. 2 movies చూస్తే అయిపోతుంది. ఫస్ట్ మూవీ అబౌట్ 2 hours ఉంది, సెకండ్ మూవీ 1 hour 30 minutes ఉంది. ఈజీ అయిపోగొట్టేయచ్చు. ఇది థియేటర్స్ లో ఎప్పటిదాకా ఉందా మనీష్? థర్స్డేనా? ఇప్పటివరకు అయితే థర్స్డే వరకు ఓపెన్ ఉంది. అయితే పర్ఫెక్ట్ కదా. సో ట్యూస్డే రోజు డెమాన్ స్లేయర్ చూసేద్దాం. వెనస్డే రోజు 2 సినిమాలు క్రంచీ రోల్ లో చూసేస్తా. థర్స్డే రోజు పోయి మనం థియేటర్ లో చైన్సా మ్యాన్ చూసేయచ్చు. ఇదేంది వీక్ మొత్తం యానిమే వీక్ అయిపోయేటట్టుంది. క్రేజీ ఉంది కదరా. A few inches later. ఇప్పుడే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయినా. అండ్ ఇట్స్ అబౌట్ 11 PM రైట్ నా. రేపు ట్యూస్డే ఆఫీస్ పోవాలి. మార్నింగ్ 9:30కి ఆఫీస్ లో కాల్ ఉంది. కొంచెం ఎర్లీగా ఉండాలి. సో ఐమ్ గోయింగ్ స్ట్రైట్ టు స్లీప్. మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అంతే మరి, బై.